అందరికీ నమస్కారం. టీజీపీఎస్సీ 2024 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేసి సరైన విధానం చూడబోతా ఉన్నాం అనమాట. అందరు అభ్యర్థులు కూడా ఎగ్జామినేషన్కి ఎంతో బాగా ప్రిపేర్ అయినా కానీ మనకు ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఆన్సర్ ఎవల్యూషన్ చేయాలని ఖచ్చితంగా డిపెండింగ్ అపాన్ ఓఎంఆర్ షీట్ అనమాట. ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్లో ఎటువంటి తప్పులు చేయకుండా మరి యొక్క ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిలప్ చేయండి మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుందన్నమాట. శాంపుల్ ఓఎంఆర్ షీట్తో అందరూ కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే దయచేసి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి. ఇక్కడ మీకోసమే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, ముందుగా మనం ఎగ్జామినేషన్స్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 3 సంబంధించి ఇక్కడ మనకు డిసెంబర్ 15వ తారీఖు 16వ తారీఖు అయితే కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఓకే, ఒకసారి మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే మీ యొక్క సంబంధించి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోగానే మీకు ఈ విధంగా అయితే ఓఎంఆర్ షీట్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అందరూ కూడా సేమ్ ఈ విధంగానే ఓఎంఆర్ షీట్ వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఒక ఓఎంఆర్ షీట్ సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అందరికీ ముందుగా మన ఛానల్ తరపు నుంచి అందరి అభ్యర్థులకు అయితే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఓఎంఆర్ షీట్ మీకు ఇక్కడ ఈ విధంగా ఇవ్వగానే మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్అవుట్ చేసుకోవాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క అప్లికేషన్ ఐడి కావచ్చు, మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అదేవిధంగా టెస్ట్ సెంటర్ కోడ్ నేమ్ కూడా మీరైతే చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఓఎంఆర్ షీట్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఇక్కడ అది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ కూడా క్లారిటీ లేకపోతే మీకు ఇక్కడ ఇన్స్టిట్యూటర్ అయితే మీకైతే ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. మీకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో కూడా అతికించవచ్చు అని కూడా. దాన్ని బట్టి మీరైతే ఫోటో కూడా క్యారీ చేయండి. 2-3 ఫోటోస్ అయితే క్యారీ చేయండి. ఓకే, ఇక్కడ మరి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఇప్పుడు మనము మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఓకే, ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా డీటెయిల్స్ ఫిల్అప్ చేయడం స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకునే ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ మీకు సంబంధించి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు 8 డబ్బాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 డబ్బాలు ఉన్నాయి కదా. 8 డబ్బాలకు సంబంధించి ఇక్కడ మీకైతే 8 అంకెల నెంబర్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనుకోండి, 4 అనుకోండి, 5 అనుకోండి, 6 అనుకోండి, 7 అనుకోండి, 8 అనుకోండి, 9 అనుకోండి. మీకు ఈ విధంగా 8 అంకెల నంబర్ వస్తుంది. ఆ నంబర్ అనేది కూడా చూడండి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వస్తుంది కదా. ఆ నంబర్ మీద ఇక్కడ వెళ్ళినమాట. ఇక్కడ మీరు 2 నెంబర్ వేశారు, 4 నెంబర్ వేశారు, 5 వేశారు, 6 వేశారు, 7 వేశారు, 8 వేశారు, 9 వేశారు. ఇక్కడ ఈ విధంగా మీరు 8 అంకెల నెంబర్ ఇక్కడ ఇచ్చారు. వేసిన తర్వాత మరి యొక్క 8 అంకెలు ఇక్కడ ముందు ఏవైతే మీరు రాశారో ఇవే అంకెలు మనకి ఇక్కడ ఎటువంటి దాంట్లో మనమైతే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ డబ్బా మనం ఏ అంకె వేసామో ఏ నెంబర్ వేసామో మనము 2వ నెంబర్ వేసాం కాబట్టి ఇక్కడ మనము 2వ నెంబర్ అయితే మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ బాక్స్ వచ్చి 4వ నెంబర్ వేసాం కాబట్టి 4వ నెంబర్ ఈ విధంగా మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ 5వ నెంబర్ వేసాం కాబట్టి 5వ నెంబర్ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు 4వ బాక్స్ వచ్చేసి 6వ నెంబర్ వేసాం కాబట్టి 6వ నెంబర్ ఈ విధంగా మనము బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఏదైతే బుక్లెట్ నెంబర్ సంబంధించి ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని నెంబర్లు ఇక్కడ వేసేసిన తర్వాత ఈ యొక్క ప్రతి ఒక్క లైన్లో వచ్చేసి మనమైతే నంబర్స్ అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క 8 నంబర్లకు 8 బబ్లింగ్ చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే గ్రూప్ 2 సర్వీస్ పేపర్ నెంబర్ అనమాట. మీకు సంబంధించిన ఏదైతే గ్రూప్ 2 సర్వీస్ నెంబర్ ఉంటుంది ఇక్కడ నంబర్ వేయాలన్నమాట. నంబర్ వేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 2వ నెంబర్ వేసారనుకోండి. ఇక్కడ మనకు 2వ నెంబర్ మీద ఇక్కడ ఈ విధంగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ బబ్లింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మీకు సంబంధించిన ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక ఓఎంఆర్ షీట్లో ఓకే సిగ్నేచర్ అయితే ఫిల్అప్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూటర్ అనమాట. మరి మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే ఇన్స్టిట్యూటర్ ఉంటారు కదా సార్ వారితో ఇక్కడ మీరు అయితే సైన్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ డబ్బులు ఉంది కదా, ఈ డబ్బులు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనము అభ్యర్థులు అనమాట ఎగ్జామ్ రాసేవారు ఎవరు కూడా ఏం చేద్దామంటే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చినమాట. చూడండి ఇక్కడ ఫర్ ఆఫీసర్ యూజ్ అని ఇచ్చారన్నమాట. డోంట్ రైట్ ఎనీథింగ్ ఇయర్ అని మనకి క్లారిటీ ఇచ్చారన్నమాట. ఓకే, మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఫిల్అప్ చేయాలి. తర్వాత గ్రూప్ 2 సర్వీస్ పేపర్ నెంబర్ ఫిల్అప్ చేయాలి. మీ యొక్క సంతకం చేయాలి, ఆ ఇన్స్టిట్యూట్ సంతకం చేయాలి. తర్వాత మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొంత రైటింగ్ ఇచ్చారనమాట. మనం రాయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ది క్యాండిడేట్ షాల్ రీప్రొడ్యూస్ ద పారాగ్రాఫ్ బిలో అనమాట. మనకి ఇక్కడ ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారు కదా ఈ పారాగ్రాఫ్ అంటే మీ ఇక్కడ బ్లూ పెన్తో అయితే మీ ఇక్కడ ఈ యొక్క లైన్స్ మీరు అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మరి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, మరి ఆన్సర్స్ ఏ విధంగా బబ్లింగ్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరు అభ్యర్థులు కూడా యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అనమాట మస్ట్ అండ్ షుడ్ బి అయితే బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆన్సర్కి క్వశ్చన్ బబ్లింగ్ చేయడానికి. ఓకే,
ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ తెలిసింది, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు 4th ఆప్షన్ మీకు కరెక్ట్ అనిపించింది కాబట్టి మీరు ఇక్కడ ఈ సర్కిల్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు దాదాపు 150 క్వశ్చన్లకు 150 సంబంధించి ఇక్కడ ఆన్సర్ బబ్లింగ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే దాన్ని చెక్అవుట్ చేయండి. ఓకే, మరి ఓఎంఆర్ షీట్లో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలన్నమాట, స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి అభ్యర్థులు. ఎందుకంటే మీకోసం నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే కూడా వెరిఫై చేస్తూ ఉన్నాను, మీకు చూపించడం జరుగుతుంది వెరిఫై చేసి కూడా. ఇక్కడ మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఓఎంఆర్ షీట్ అక్కడ ఉంటుంది ఆల్రెడీ. తర్వాత మీకు సంబంధించిన బుక్లెట్ ఇవ్వగానే వెంటనే మీరు అడావిడిగా అయితే మీరు ఆన్సరింగ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక 5 నుంచి 10 నిమిషాలు అన్నమాట. ఓకే, 5 నుంచి 10 నిమిషాలు యొక్క ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని మీరు ఓఎంఆర్ షీట్ సరైన విధంగా ఫిల్అప్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు మీ యొక్క పేపర్ అయితే వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్య గమనిక అన్నమాట. ఓకే, మన ఇక్కడ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. చూడండి ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మనము ఒకసారి బబ్లింగ్ చేసేటప్పుడు మరి ఏ విధంగా బబ్లింగ్ చేయాలని కూడా ఇక్కడ క్లారిటీ చూడండి. ఇక్కడ మనకు డార్కింగ్ ఆఫ్ సర్కిల్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం ఈ విధంగా చేసినైతే ఇక్కడ మనకు వ్యాలిడ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వ్యాలిడ్ అనమాట. మీరు లైక్ ఈ విధంగా సర్కిల్ ఉంటుంది, మీరు ఆఫ్ ఇలా బబ్లింగ్ చేశారనుకోది ఇన్వాలిడ్ కింద అనమాట. అదేవిధంగా ఒకటే ఆన్సర్కి 2 ఆప్షన్లో బబ్లింగ్ చేసిన కానీ ఇక్కడ మనకు ఇన్వాలిడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 4 ఆప్షన్లు అనుకుని 4 ఆప్షన్లో మనం ఒకటే సర్కిల్లో మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఆ సర్కిల్లో మనం బబ్లింగ్ చేసినట్టు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వ్యాలిడ్ చేస్తామని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు మనకు మెంబర్ ఆఫ్ అనమాట దాదాపుగా 15 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకసారి అందరు అభ్యర్థి కూడా ఈ యొక్క అధ్యయన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ చేసుకుని మీరు ముందే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనమాట. మరి ఏ విధంగా బబ్లింగ్ చేయను, మరి ఈ విధంగా బబ్లింగ్ చేస్తాము. ఇక్కడ రౌండ్ ఉంటే మనం కొంచెమే బబ్లింగ్ చేస్తామంటే ఇది కూడా ఇన్వాలిడ్ అనమాట. ఈ బబ్లింగ్ సంబంధించిన ఏ విధంగా సర్కిల్ మొత్తం పూర్తిగా బబ్లింగ్ చేస్తేనే మనకు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అని కూడా మనకు వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ముందు చెప్పాను కదా, దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఒకసారి ఇచ్చారని చూడండి అనమాట. మరి ఏ విధంగా పేపర్ కూడా బబ్లింగ్ చేయడం కూడా మనకు క్లారిటీ ఇచ్చారనమాట. మనకు ఒక చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేసిన తర్వాత మరి ఏ విధంగా బబ్లింగ్ చేశారో ఒకసారి మీరు నెంబర్ కూడా ఇక్కడ వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత గ్రూప్ 2 సర్వీస్ పేపర్ దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్తో పాటించాలి మీరు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 3 సంబంధించిన ఎగ్జామినేషన్లో కూడా అందరూ అభ్యర్థులు కూడా కొన్ని మిస్టేక్స్ చేశారనమాట, కొన్ని అవకతవకలు అయ్యాయి. నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఏ విధంగా ఒక ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేయడం కూడా. మెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయన్నమాట, సార్ మేము ఈ విధంగా మీ ఇక్కడ ఓఎంఆర్ షీట్లో బుక్లెట్ నెంబర్ వేయలేదు, పేపర్ కూడా వేయలేదు, ప్రాబ్లం అవుతుందా, మా యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ అయినా వ్యాలిడ్ చేస్తారా చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే అందరూ కూడా కామెంట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మీకు 5-10 రోజుల ముందే ఈ విధంగా మీకు ఇక్కడ ఓఎంఆర్ షీట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూసారనుకోండి, ఒకసారి ఓఎంఆర్ షీట్ అనేది కూడా ఏ విధంగా నింపాలో మీకు కూడా కరెక్ట్ ఐడియా వస్తుంది. మళ్ళీ మనం ఎటువంటి తప్పులు లేకుండా మనం ఓఎంఆర్ షీట్ అయితే ఫిల్అప్ చేస్తున్నాం అన్నమాట. మనము ఎంత ఎగ్జామ్ ప్రిపేర్ అయినా డిపెండింగ్ అపాన్ ఓఎంఆర్ షీట్ పైన మనకు వాలిడేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నమాట ఎటువంటి చిన్న మిస్టేక్ చేయకుండా మీ యొక్క ఎగ్జామినేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని మనం చాలా తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాను. ఓకే, అందరూ కూడా మరోసారి ఆల్ ద బెస్ట్ చేస్తా ఉన్నాను. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంది మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.